హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ పార్ట్ 4లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిందో చూపిస్తాను రండి. పార్ట్ 3లో ఆల్రెడీ చికెన్ గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా. ఆ గ్రేవీ ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేస్తున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి. థర్డ్ లేయర్ మళ్ళీ 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. ఇందాక వేసిన ఐటమ్స్ అన్ని రిపీట్ చేయండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళు. ఎక్స్ట్రా కలర్ కోసం ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ వాటర్ ని 1 టీ స్పూన్ వేసినాను. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని టైట్ గా అల్యూమినియం ఫాయిల్ తో అయినా, చపాతీ ముద్దతో అయినా సీల్ చేసేసుకొని మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ పెట్టేసుకోండి. 20 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఆగి సర్వ్ చేసుకోండి. మొత్తం బిర్యానీ గ్రేవీతో ఒకేసారి కలిపేయకుండా ఒక సైడ్ నుండి మిక్స్ చేసుకుంటూ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మైల్డ్ ఫ్లేవర్స్ తో ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.